హలో గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా అమ్మ ఆర్పీ గైస్. సారీ, ఈరోజు కాదు గైస్, మా అమ్మ నార్మల్గా ఆర్పీ. సో వీళ్ళకేదో ఒక ప్రొఫైలింగ్ యాప్ ఇచ్చి వారం రోజుల నుండి సాగు దుబ్బుతున్నారు గైస్. ఈ ప్రొఫైలింగ్ యాప్ అంటే గ్రూప్లో 10 మంది ఉంటే 10 మంది ఊర్లో ఉన్నారా లేదా, ఒకవేళ ఉంటే వాళ్ళు వచ్చి లైవ్లో ఫోటో తీసుకోవాలి. ఒక్కొక్కరిది ఖచ్చితంగా మినిమం అంటే అర్ధగంట పడుతుంది. ఒకసారి డమ్మీ యాప్, ఒకసారి ఒరిజినల్ యాప్. సాగు దొబ్బుతున్నారు గైస్. ఈవిడకి ఇవ్వడం ఏంటో కానీ నాకైతే పొద్దున లేచినప్పటి నుండి పొద్దున లేయడం వాళ్ళవి రాయడం, మళ్ళీ కాలేజ్ నుండి ఇంటికి రావడం, వాళ్ళ ఫోటోలు కొట్టడం, మళ్ళీ ఇదే పని. ఈ యాప్ అయిపోయే లోపల నేను ఉంటానో లేదో కూడా నాకు అర్థం కావట్లేదు గైస్. కష్టపడుతున్నాం అమ్మ కోసం. చూడండి ఒకసారి మన ఆస్తులు రాయించుకునేటప్పుడు కూడా ఇన్ని పేపర్లు రాయించుకోరేమో గైస్. ఒక్కొక్కది వాళ్ళ ఫోటోలు అసలు ఏముంది, మన ఆస్తి కూడా రాయించుకోరేమో ఇంతగా. ఏంటో మళ్ళీ వీళ్ళకి ఒక ఫైలు. సో అది గైస్, లేచాను ఇప్పుడే, టీ తాగేసి మళ్ళీ ఈడే కూర్చున్నా. రోజు కాలేజ్కి టిఫిన్ లేకుండా వెళ్ళడం, లంచ్ తినకుండా వెళ్ళడం. నిన్న మాకు మండే కదా కాలేజ్ 11ంటికి, కానీ మధ్యాహ్నం నుంచి పోయాను. నేను 12 వరకు ఈడే కూర్చొని రాసి రెడీ అయ్యి వెళ్ళాను గైస్. అలా ఉంది నా పరిస్థితి. బేసిక్గా ఇప్పుడు టైం ఏమో 7:38 అవుతుంది, కానీ చూడండి క్లైమేట్ ఎంత కూల్గా ఉందో. ఇలా ఉంటే ఏం చదువుకోబుద్ది అయింది గైస్. ఇప్పుడైతే ఇది రాసేసి ఇప్పుడు మళ్ళీ కాలేజ్కి వెళ్ళాలి. ఇంకోటి అప్రిషియేషన్ థింగ్ ఏంటంటే, ఆన్లైన్ చేయించుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరు నన్ను పొగుడుతున్నారు గైస్. వాళ్ళు పొగుడుతుంటే నాకు ఇంకా సమ్ ఎనర్జీ వస్తుంది వాళ్ళకి చేయాలని. ఎందుకు పొగుడుతున్నారంటే, కాలేజ్కి వెళ్తూ మా అమ్మ వర్క్ చేస్తున్నా అని నన్ను పొగుడుతున్నారు గైస్. ఇప్పుడు టైం ఏమో 9:30 అయింది, మనకేమో 10:15 కాలేజ్. ఇప్పటికీ 2 గ్రూపులు ఫామ్స్ మాత్రమే ఫిలప్ చేసి ఇచ్చాను. ఏం కష్టాలో గైస్. రాత్రి 11, 12 వరకు చేసినా అవ్వట్లేదు. అసలు వీళ్ళకి ఇచ్చే జీతంకి వాళ్ళు చేసే పనికి అస్సలు రిలేటెడే కాదు. వీళ్ళకి ఇచ్చే జీతంకి వాళ్ళు చేసే పనికి ఎంత వర్క్ ఉంటుంది అసలు. మళ్ళీ ప్రెషర్ పెడతారు, పద్దాకులు వాట్సాప్ కాల్ పెట్టి తిడతా ఉంటారు. ఆ తిట్లు వినలేక నేను మా అమ్మ కోసం కష్టపడుతున్నా. ఇప్పుడు మనమైతే కాలేజ్కి రెడీ అయ్యి వెళ్ళాలి. లెట్స్ గో. ఏ వెరీ బిగ్ హెక్టిక్ డే అసలు. పొద్దున్నే ఎంతసేపు చేసేసి రోజు పరుగులు తీసినట్లే ఉంది అసలు. తప్పదు. లెట్స్ గో, కాలేజ్కి రెడీ అవుదాం. లెట్స్ గో. పొద్దున హడావిడిగా కాలేజ్కి పరిగెట్టుకుంటూ వచ్చాను గైస్. బ్లాగ్ తీయడానికి కుదరలేదు, టైం అయిపోయింది. ఇప్పుడు లంచ్ టైం గైస్. సో లంచ్ తింటున్నాము. ఏం తింటున్నాము చూపిస్తాను. అదే రైస్, క్యాబేజ్, బెండకాయ, లెమన్ రైస్, మళ్ళీ పప్పు, గుత్తొంకాయ రైస్. అడుక్కునే వాడికి 60 కూరలు అన్నట్టు ఇప్పుడు ఈ కూరలన్నీ తినేస్తాం గైస్. సాయంత్రం కలుద్దాం గైస్. వీఆర్ బ్యాక్ టు హోమ్ గైస్. ఇప్పుడే ఇంటికి వచ్చాను గైస్. ఫ్రెష్ అయిపోయి టీ తాగేసేయాలి. టీ తాగేంత వరకు మైండ్ రిఫ్రెష్మెంటే రాదు. ఓకే, ఇది మా ఈశాన్ గాడి ఫోటో. సో దీన్ని అంతా నేను ఇట్లా కుట్టాను. ఇదంతా దారము పెట్టి కుట్టాను ఇట్లా. చాలా బాగుంది కదా చూడ్డానికి. చూడండి ఎంత బాగుంది. సో ఇది ఎన్నిసార్లు తగిలించినా పడిపోతుంది, మళ్ళీ తగిలించాలి దీన్ని. ఎంత బాగుంది కదా. దీన్ని నేనే కుట్టాను. క్యూట్ ఉన్నాడు కదా మా ఈశాన్. సో గైస్, ఇంతసేపు కాలేజ్లో కష్టపడి వస్తే ఇంటికి వచ్చి రిలాక్స్ అవుదాం అనుకుంటే మళ్ళీ కూర్చొని ఇదే రామాయణం రాపిస్తుంది గైస్ మా అమ్మకి అసలు మానవత్వమే లేదనిపిస్తుందేమో గైస్. నాకే జాలి గుండె ఎక్కువైపోయింది గైస్. సో ఇప్పుడు మళ్ళీ రాయాలి గైస్, చూపిస్తాను ఆగండి. ఇవన్నీ ఫిలప్ చేయాలి గైస్. ఇప్పుడు ఇవన్నీ వీళ్ళ ఆధార్ కార్డులు ఏంటేందో ఇవన్నీ రాయాలి. ఇప్పుడు ఇంతే ఇంట్రెస్ట్గా నేను చదివాను అనుకో, ఐఏఎస్ అయిపోతానేమో. సర్లేండి, ఇప్పుడు ఐఏఎస్ వరకు ఎందుకు కానీ ఫస్ట్ ఈ ఫిలప్ చేద్దాము. ఆమె రేపు ఇవ్వాలంట ఆఫీస్లో. ఓకే గైస్, నేను మా అమ్మ పని చేస్తున్నాను గైస్. మా అమ్మ నాకు స్నాక్స్ కూడా తెప్పించింది. చూడండి, బజ్జీలు స్నాక్స్ కూడా తెప్పించింది గైస్. సో వీళ్ళ పని చేస్తూ ఉంటే మనకు అన్నీ దగ్గరికి వస్తూ ఉంటాయి చేతి వరకు. ఇట్లా పెరి మసాలా వేసుకొని తింటేనే టేస్ట్ బాగుంటుంది గైస్. ఇప్పుడు 10 అయింది గైస్. ఇప్పటికి అయిపోయింది. ఇప్పటికి ఒక గ్రూపు కంప్లీట్ చేసాము. అది కూడా కంప్లీట్ అయిందో లేదో అర్థం కావట్లేదు. ఉన్న డీటెయిల్స్ అన్నీ రాసినాము. మళ్ళీ పొద్దున్నే 8కి రమ్మన్నాం. ఓకే గైస్, 6:30 సారీ గైస్, 6:30కి రమ్మన్నాం గైస్. సో వాళ్ళకన్నా ముందు మనం లేయాలి కోడిలాగా. సరే గైస్, ఇప్పుడు వెళ్ళి తినాలి.
లెట్స్ గో. ఇప్పుడే మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్ అన్నీ పంపించింది. ఎస్ గాయస్, ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ ఈరోజు మాకు స్పెషల్స్ పంపించింది. ఏమేమి పంపించిందో కూడా మీకు చూపిస్తాను తినేటప్పుడు. లెట్స్ గో. సో గాయస్, మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ పంపించిన స్పెషల్స్ ఏంటో చూపిస్తాను రండి. చపాతీ అండ్ శనగబార్ల వడలు గాయస్, ఇంకా దొండకాయ ఫ్రై. దీన్ని చూసి చికెన్ అనుకున్నారు కదా, కానీ కాదు, మోసపోయారు మీరు. ఇట్స్ పనసకాయ బిర్యానీ గాయస్. ఇది వచ్చేసి కుర్మా, ఇంకా పెరుగు చట్నీ. ఇన్ని పంపించింది గాయస్ మా కోసం ఆంటీ. థ్యాంక్ యూ ఆంటీ. సరే గాయస్, ఇప్పుడు తినేసి మళ్ళీ కలుద్దాం. సో గాయస్, ఇప్పుడే డిన్నర్ అయిపోయింది. ఇంకా ఫుల్గా నిద్రపోయి మళ్ళీ పొద్దునే లేచి 6:30కి ఆమె వర్క్ చేయాలి. సో గాయస్, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.